రికార్డ్ చేస్తాం. మనం ఈరోజు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ కోసం తెలుసుకుందాం. ఐడియా ఉందా అసలు ట్రిగ్నోమెట్రీ గురించి? అంటే ఇంకా టాపిక్స్ చెప్పలేదు అంటే ముందు ఎక్కడైనా విన్నారేమో అని అడిగా. ఓకే, సో ఇక్కడ ట్రిగ్నోమెట్రీ అనేది గ్రీక్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వర్డ్ అన్నమాట ఇది. ఓకే, ఇట్ ఈస్ డిరైవ్ Yes, ఫ్రమ్ ma'am. గ్రీక్ వర్డ్. ఇక్కడ ట్రైగోనోమెట్రీ అని ఉంది చూసారా? ట్రై అంటే Yes, ఇక్కడ ma'am. 3 అన్నమాట. ఓకే, Yes, గోనో ma'am. అంటే యాంగిల్స్. మీరు రాసుకోవచ్చు మెట్రీ అంటే Yes, ma'am. మెజర్. మళ్ళీ రేపు నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. Yes, ma'am. ట్రై అంటే 3, గోనో అంటే యాంగిల్స్, మెట్రీ అంటే మెజర్. 3 యాంగిల్స్ మెజర్ అన్నమాట. మనము ఇందులోని 3 యాంగిల్స్ మెజర్ అంటే మెయిన్ గా అంటే 3 యాంగిల్స్ ఎందులో ఉంటాయి? Triangles. ట్రయాంగిల్ లో ఉంటాయి కదా. సో ట్రయాంగిల్ నే మనం యూజ్ చేస్తాం. అంటే పర్టిక్యులర్ గా మనం యూజ్ చేసేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇందులో మీరు నోట్స్ రాసుకోపోయినా నేను నోట్స్ ఇస్తాను. ఆల్రెడీ ఇక్కడ 10th క్లాస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళకి నోట్స్ లో రాసి వాళ్ళకి రాస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, ఆ నోట్స్ ఇస్తానులేండి. జస్ట్ వినండి అంతే. ఓకేనా? ఏబిసి. Yes. ఓకే, ఇదేంటి? ఇది ఎంత ఉంటుంది? 90 degrees. ఎగ్జాక్ట్. సో ఇది 90 degrees అన్నమాట. ఎందుకని? బికాస్ ఏబి ఈస్ Right angle. పర్పెండిక్యులర్ టు బిసి. పర్పెండిక్యులర్ అంటే 90 degrees అంటే ఎక్కడైతే ఏబి బిసి ఒక వర్టెక్స్ దగ్గర మీట్ అవుతుందో అది ఎలా ఉండాలి? Yes, ma'am. 90 Right angle అయి degrees యాంగిల్ అదే మేక్ చేస్తుందో అక్కడ దీన్ని పర్పెండిక్యులర్ గా ఉంది అని చెప్తాం అనమాట. ఏబి ఈస్ పర్పెండిక్యులర్ టు బిసి అంటాం ఇలా. Yes, ma'am. ఓకే, ఈ సైన్ ఏమంటారు? Perpendicular. ఓకే, సో ద సైడ్ ఇంకోటి అడుగుతాను. ద సైడ్ ఆపోజిట్ టు 90 degrees ఇస్ నోన్ యాజ్ Hypotenuse. హైపోటెన్యూస్. సో వెరీ గుడ్, హైపోటెన్యూస్ కదా. ఇందులో లాంగెస్ట్ సైడ్ ఏంటి 3 sides లో? Hypotenuse. ఎగ్జాక్ట్లీ. సో హైపోటెన్యూస్ లాంగెస్ట్ సైడ్ అన్నమాట. Angle. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ మనము 8th 9th క్లాసెస్ లో మనము దీని గురించి తెలుసుకున్నాం యూజింగ్ పైథాగరస్ థీరం Yes, ma'am. కదా. Yes, మనకి ma'am. ఏం తెలుసు మనకి? Side square plus side square is equal to hypotenuse square. ఓకే, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. గుడ్. ఏంటమ్మా? ఏం లేదు. ఓకే, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రయాంగిల్ ప్రకారం ఇక్కడ ఎలా ఉంటాయంటే సమ్స్ ఫస్ట్ ఏ 90 degrees అని చెప్పాను కదా. ఇంకొకటి నేర్పిస్తాను చూడండి. ఇక్కడ మనం థీటా అనేది యూజ్ చేస్తాం. థీటా అంటే అన్ యాంగిల్ ఏదైనా అవ్వచ్చు, ఆ యాంగిల్ ఎంతైనా అవ్వచ్చు. ఓకే, సి దగ్గర అయినా థీటా ఉండొచ్చు, ఏ దగ్గర అయినా ఉండొచ్చు. ఇక్కడ బి దగ్గర మనం థీటా పెట్టిన అవసరం లేదు బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ 90 degrees. సో ఏ ఆర్ సి కెన్ బి థీటా. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ థీటా పెట్టా. ఓకే, ఇక్కడ సమ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ దీనికన్నా ముందు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నేర్చుకున్నాం. Sin, cos, tan. అవి తెలీదా? అంటే మన్ని దగ్గర నేర్చుకున్నాను కొంత, అందుకే అడిగాను. ఎక్కడైనా నేర్చుకుని ఉంటే మీరు చెప్తారు కదా. 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ సైన్, కాస్, tan. ఒక నిమిషం ఇది చెప్తాను. ఓకే, tan, నెక్స్ట్ కొసీకెన్, సీకెంట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్.
సైన్ అనగానే ఇప్పుడు చూడండి ఇక్కడ తీటా ఉంది కదా, తీటాకి Yes, ma'am. ఆపోజిట్ లో ఉండే సైడ్ ఏబి ఉంది కదా, అది ఆపోజిట్ సైడ్ అంటాం. Yes, ma'am. తీటాకి ఆనుకునే ఉన్న సైడ్ ఉంది కదా, అది ఎడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకే, మనం ఇప్పుడు దాకా Yes, ఎలా ma'am. రాసాం? హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రాసాం. అయితే ఇప్పటి నుంచి హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. Square. ఓకే ఓకే, ఇది పక్కన పెడితే ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా అంటే సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే, అలాగే కాస్ Yes, ma'am. థీటా ఇస్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. Okay, ma'am. ఇప్పుడు ఈ రెండు గుర్తించుకుంటే రిమైనింగ్ అంతా ఈజీ అన్నమాట. Yes, ma'am. సైన్ థీటా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఇది హైపోటెన్యూస్ బై ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అదే కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. Hypotenuse. ఓకే, ఇప్పుడు టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా అంటే ఎంత? Opposite by ఆపోజిట్ బై hypotenuse. హైపోటెన్యూస్. Hypotenuse. కాస్ థీటా అంటే ఎంత? Adjacent by ఎడ్జసెంట్ బై hypotenuse. హైపోటెన్యూస్. Hypotenuse. డినామినేటర్స్ లో ఉండే రెండు క్యాన్సిల్ అవుతాయి. Opposite by adjacent. ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై Adjacent. ఎడ్జసెంట్. ఓకే, Yes, ma'am. కొసీకెన్ థీటా. కొసీకెన్ థీటా అంటే సైన్ థీటాకి రివర్స్. శ్యామ్లా? Yes, ma'am. Yes, ma'am. ఓకే, టాన్ థీటా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. Tan theta, ma'am. ఇక్కడ నీకు కనిపిస్తుంది కదా స్క్రీన్? Yes, ma'am. చూసి చెప్పు. అంటే tan theta అంటే తెలీదు. యాక్చువల్లీ ఏదైనా అర్థం నేను కాకపోతే వెంటనే అడగండి, ఓకేనా? నేను చెప్పనా మ్యామ్? చెప్పు. tan theta is equal to sin theta by cos theta మ్యామ్. sin theta అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ మ్యామ్. ఎగ్జాక్ట్లీ. డివైడెడ్ బై cos theta అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ మ్యామ్. డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి మ్యామ్ అక్కడ. మిగిలిన ఆపోజిట్ బై అడ్జసెంట్ మిగులుతాయి. ఆపోజిట్ బై అడ్జసెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. సైన్ థీటా అంటే సైన్ థీటా కొసీకెన్ థీటా ఇన్వర్స్లీ Opposite. ప్రపోర్షనల్ అన్నమాట. ఓకే, రెసిప్రోకల్. కొసిక్ థీటా అంటే 1 బై సైన్ థీటా. Sin theta. 1 బై సైన్ అంటే ఆల్రెడీ మనకి ఏం తెలుసు? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్. సో Hypotenuse రెసిప్రోకల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఆపోజిట్. ఓకే, సీకెన్ థీటా అంటే కాస్ థీటాకి రివర్స్ కదా. ఎస్ మ్యామ్. సో ఇక్కడ Yes, చేస్తాను ma'am. చూడండి. సీకెన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1 1 by బై cos theta. కాస్ థీటా. Cos ఎగ్జాక్ట్లీ, 1 బై కాస్ అంటే ఎడ్జసెంట్ adjacent బై by హైపోటెన్యూస్ is equal to అంటే hypotenuse by adjacent. హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. Yes, ma'am. నైస్. నెక్స్ట్ కాట్ థీటా. Cot కాట్ అంటే tan. టాన్ కి రివర్స్ అన్నమాట. Yes, ma'am. కాట్ థీటా ఇస్ ఈక్వల్స్ టు మనము 1 బై టాన్ థీటా రాయొచ్చు. Yes, ma'am. 1 బై టాన్ అంటే ఏం రాసాం? సైన్ థీటా బై కాస్ థీటా. Yes, ma'am. అంటే కాస్ థీటా బై సైన్ థీటా. కాస్ థీటా అంటే ఎంత? Adjacent by hypotenuse. నైస్. adjacent బై హైపోటెన్యూస్ బై ఆపోజిట్ బై Hypotenuse. హైపోటెన్యూస్. ఇక్కడ డినామినేటర్స్ లో రెండు క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది? adjacent బై Adjacent by opposite. ఆపోజిట్. నైస్. ఓకే, గుడ్. సో ఇది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి. సో వీటిలో Yes, ma'am. సమ్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి. నేను క్వశ్చన్స్ నేను మళ్ళా అడుగుతాను. ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నదంతా ఒకసారి స్కాన్ చేసుకోండి మైండ్ లోకి. వీటి మీదే Yes, క్వశ్చన్స్. ma'am. స్క్రీన్ తీసేస్తా మళ్ళా. ఫాస్ట్ గా స్కాన్ Yes, చేసుకో. ma'am. Opposite. Yes, ma'am.
శ్యామ్లా నువ్వు కూడా ఎస్ మ్యామ్. మార్చేయచ్చా? ఓకే మ్యామ్. శ్యామ్లో అడగండి. ఓకే మ్యామ్. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ రాస్తాను, దాన్ని బట్టి అందులోని మీరు చెప్తూ ఉండాలన్నమాట. ఓకే, అప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను. ఒక నిమిషం. ఈ హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే స్ట్రైట్ హ్యాండ్ రైటింగ్ రాస్తాను, నాకు ప్రాబ్లం లేదు. Yes, ma'am. ఓకే, if tan theta equal to 3/4 then find the other trigonometric ratios. ఓకే, ఇప్పుడు ఇలాంటి సమ్ ఇస్తే గివెన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ మనం గివెన్ Given tan రాసుకుంటాం. tan tan theta theta tan is theta equal to 3/4. 3/4. శ్యామ్లా tan theta ఫార్ములా చెప్పు. tan theta ఫార్ములా మర్చిపోయింది. tan theta ఫార్ములా మర్చిపోయానా? ఇప్పుడు దాకా తెలియదు, నేను వేరేలా చదువుతున్నా. గుర్తుందా? మర్చిపోకూడదు, టక్ టక్ చెప్పాలి. నాగమోహన్ చూడు ఎంత ఫాస్ట్ గా ఉన్నాడు. శ్యామ్లా కూడా అలాగే అయిపోతుంది. గుర్తెచ్చుకో. ఓకే, సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ అంటే Cos అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ అంటే సైన్ బై కాస్ కాబట్టి రెండు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, రెండు డినామినేటర్స్ లో క్యాన్సిల్ అయిపోయి ఆపోజిట్ బై ఆపోజిట్ బై tan adjacent. theta. అదొకసారి చదువుకో. ఫార్ములే ఒకే రోజు రావాలని లేదులే, భయపెట్టను నిన్ను. Yes, ma'am. ఓకే, ఈ రోజు చదువుకుని రేపు మళ్ళా అడుగుతా. ఓకేనా? చదువు. సో ఇక్కడ మనకి ఏముంది? ఆపోజిట్ ఉంది, అడ్జసెంట్ ఉంది. సో మనకి ఒక క్వశ్చన్ ఇలా ఇవ్వంగానే మనం ఒక డయాగ్రామ్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ వేసుకోవాలి. ఓకే, Yes, ma'am. Ma'am. A B C బి B C 90 కాబట్టి టాన్ తీటా అన్నాడు. సో ఎక్కడైనా తీటా అని ఇస్తే ఎక్కడైనా వేసుకోవచ్చు, ఎక్కడైనా. అదే టాన్ ఏ అని ఇచ్చాడు అనుకోండి, ఏ దగ్గర తీటా వెయ్యాలి. అర్థమైందా? Yes, ma'am. Yes, ma'am. అదే టాన్ సి అని ఇస్తే సి దగ్గరే తీటా ఉన్నట్టు అన్నమాట. అది మనం ఫైండ్ Yes, అవుట్ ma'am. చేయాలి. సో మనం ఎక్కడ వేద్దాం? ఏ దగ్గర వేద్దామా, సి దగ్గర? C దగ్గర ఏం ma'am? ఓకే, సో ఇది తీటా. ఇప్పుడు దీన్ని నుంచి మనము ఆపోజిట్ ఏంటి, అడ్జసెంట్ ఏంటి వేసుకుంటాం. ఓకే, తీటాకి ఆపోజిట్ లో ఉన్నది ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇది ఎంత మెజర్మెంట్? 3. అడ్జసెంట్ ఏంటి? ఇది అవుతుంది 4. అడ్జసెంట్. 4 ఓకే, అట్లా. 4. ఇప్పుడు ma'am. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. Yes, ma'am. అంతేనా? సో ఇక్కడ ma'am. ఏంటంటే మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము? ఆపోజిట్ ఉంది, అడ్జసెంట్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది. హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ పైథాగరస్ చేస్తాం? థియరం ఉపయోగిస్తాం. ఎస్, యూజింగ్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థీరం. ఇది హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అది రాసుకోవాలి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఏంటి తెలియదు, మనకు తెలియదు. కనుక్కోవాలి. ఆపోజిట్ ఎంత? 3 స్క్వేర్ square. ప్లస్ 4 4 స్క్వేర్. square. ఓకే, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 16. 16. Hypotenuse square equals to 25. 5. Hypotenuse equals to root 25. 25. మరి స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది కాబట్టి హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు 5. అయితే ఇలా వదిలేయచ్చా? దీని పక్కన రాయాలా?
ఇక్కడ మెజర్మెంట్ సెంటీమీటర్స్ మీటర్స్ అలాంటివి ఏమి ఉండవు. మనం ఏం చేయాలంటే యూనిట్స్ అని రాయాలి. ఎస్ మ్యామ్. కంపల్సరీ నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. ఏంటి అంటే Yes. ఫస్ట్ మీరు ఫార్ములా రాయాలి. ఫార్ములా కూడా మార్క్ ఉంటది. ఓకే Yes, ma'am. అది మీరు ఎలా రాసారంటే ఇప్పుడు ఇఫ్ సపోజ్ నేను ఇక్కడ రాసాను కదా, ఇక్కడ రాసుకుంటాను నేను. సిన్స్ tan theta is equals to opposite by Opposite adjacent. ఇక్కడ రాసుకుంటే ఇలా మధ్యలో ఇక్కడ రాసామంటే ఫార్ములా కంపల్సరీ పెన్సిల్ తో బాక్స్ పెట్టండి. ఓకేనా? Yes, ma'am. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఏం చేశాను, Hypotenuse. ప్రతిదీ ఇక్కడ ఈక్వల్ టు అన్ని లైన్ గా రాసాను చూసారా? Yes, ma'am. సో అలా రాసినప్పుడు ఇక్కడ అంతాను మనం ఏం చేయాలంటే ఇంప్లైస్ సైన్ పెట్టండి. Yes, ma'am. అప్పుడు నీట్ గా ఉంటది నోట్స్ కూడా. Yes, Okay. ma'am. ఇప్పుడు హైపోటెన్యూస్ కూడా వచ్చేసింది. ఎంత వచ్చింది? 5 5 units. కదా. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడో చూడండి. ఇప్పుడు ఫైండ్ ద అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అదర్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మనకి ఆల్రెడీ tan theta ఉంది కదా ఆల్రెడీ. Sin cos కనుక్కోండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెప్పండి, sin theta కావాలి. ఫార్ములా Opposite by hypotenuse. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. గుడ్. చెప్పండి ఫాస్ట్ గా. ఆపోజిట్ 3/5, ma'am. 3/5. నెక్స్ట్ cos theta Cos. Adjacent by hypotenuse. by hypotenuse. 4/5. వెరీ గుడ్. నెక్స్ట్ tan ఆల్రెడీ ఉంది కదా. Yes, ma'am. cosecant theta. cosecant theta అంటే హైపోటెన్యూస్ బై Hypotenuse. ఆపోజిట్. ఎందుకని? సైన్ కి రివర్స్ కాబట్టి. Yes, ma'am. ఓకే. చెప్పండి వాల్యూ. 5/3. Opposite, ma'am. secant theta is equals to hypotenuse by adjacent. Adjacent. వాల్యూ చెప్పాలి 5/4. ఫాస్ట్ గా. 5/4. నెక్స్ట్ cot theta is 4/5. equals to adjacent by Adjacent by opposite. 4/3. అది. ఓకే, ఇది సమ్ అన్నమాట. ఇది ఒక సమ్. అయితే మీరు ఏం Yes, ma'am. చేస్తారు తెలుసా? టెక్స్ట్ బుక్ లోని సేమ్ సమ్స్ ఇలా ఉంటాయి కదా. ఉంది ma'am. ఎగ్జాంపుల్ లో కూడా సమ్స్ ఉన్నాయి. మనకి ఎక్సర్సైజ్ 1 లో కూడా ఉంటాయి ఇలాంటి సమ్స్. Yes, ma'am. అవి కొన్ని సేమ్ మోడల్ చేసి ఉంచింది. Yes, ma'am. ఓకేనా? ఓకే డన్. నేను Yes, ma'am. టెస్ట్ పెడతా, వీక్ ఒకసారి టెస్ట్ పెడతా. ఆ టెస్ట్ రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే చెంబచింత సెంటర్ 2 శ్యామ్లకు ఐడియా ఉంది. అక్కడికి వెళ్ళండి. అక్కడ పేపర్ ఇవ్వడమో లేకపోతే క్వశ్చన్స్ బోర్డు మీద రాస్తారు. అక్కడ టెస్ట్ రాస్తారు. ఆ టెస్ట్ పేపర్స్ నాకు ఫోటో పంపిస్తారు. ఓకేనా? Yes, ma'am. యా, మనం అన్ని ఇంకా టక్క 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 చేసుకుంటూ వెళ్ళమే. Yes, ఓకే, ma'am. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ కింద ఇక్కడ మనకి జాగ్రత్తగా వినండి. ఈ కాన్సెప్ట్ అనేది వెరీ 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 Yes, ma'am. ఇది ఇది 0 90 degrees, ఇది 180 degrees, ఇది 360 degrees. 270 degrees, మళ్ళా Zero ఇది day ఇక్కడికి వచ్చేసరికి 360 degrees Yes, ma'am. కదా. సో ఇది ఇక్కడ ఏంటంటే మనకి జనరల్ గా క్లాక్ వైజ్ అంటే ఈ విధంగా తిరుగుద్ది కదా. కానీ Yes, ma'am. ఇక్కడ ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోకి చూస్తాం అనమాట. ఇది క్వాడ్రంట్స్ అంటారు. ఓకే, క్వాడ్రంట్స్. Quadrant 2, 3, quadrant 4. సో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, అలాగే ఇది ఫోర్త్ క్వాడ్రంట్. అయితే ఇక్కడ ఉండే సెక్షన్ ఉంది కదా, ఎలా ఉంది? 360 కన్నా అబౌవ్ ఉంది, 90 కన్నా బిలో ఉంది కదా. సో ఇది Yes, ma'am. 90 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా. Plus 4. ఇదేమవుతుంది?
90 కన్నా 90 అబవ్ బిలోనా? అబోవ్ మ్యామ్. అబవ్ Above. కాబట్టి 90 ప్లస్ థీటా 90 ఉంటుంది. plus అంటే theta. 91, 92, 93 ప్రొట్రాక్టర్ చూసారా? అందులోనే ఎలా Yes, ఉంటుంది? ma'am. 90 తర్వాత 91, 92 ఇలా వెళ్తుంది కదా 180 వరకు. సో 180 90 minus ప్లస్ theta. థీటా అవుతుంది. 180 మైనస్ థీటా. అలాగే ఇదేమవుతుంది? 180 180 plus ప్లస్ theta. థీటా 180 270 minus మైనస్ minus థీటా. theta. ఇదేమవుతుంది? 270 270 plus ప్లస్ theta. థీటా 360 360 minus మైనస్ థీటా. theta. వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ ఉంటుంది అనమాట దీనికి. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఏంటిది? Also teacup. ఆల్ సిల్వర్ All టీ కప్స్. teacup. ఆల్ అంటే మొత్తం అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వస్తాయి. సైన్, కాస్, Ah, టాన్, tan, కొసీకెన్, cosecant, సీకెన్, secant, కాట్. cot. సో ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటాయి అన్నమాట ఫస్ట్ క్వాడ్రంట్ లో. ప్లస్ Okay. ప్లస్ రెండు వేసుకున్నాం. ఏంటమ్మా? అది వేసుకున్నా అది గ్రాఫ్స్ గురించి ఇదా? అంటే అది వేరే క్వాడ్రంట్ 1 లో ప్లస్ ప్లస్ ఓకే క్వాడ్రంట్ 2 ఓకే లో ఓకే. అది వేరు. ఎక్స్ కోఆర్డినేట్ కోఆర్డినేట్స్ అవి వేరు. ఎక్స్ కోఆర్డినేట్ Yes, వై ma'am. కోఆర్డినేట్ కాదు ఇది. ఇది క్వాడ్రంట్స్. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ అలా. ఎస్ మ్యామ్. ఓకే. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ లో చూడండి, ఇది స్టార్టింగ్ లెటర్ ఏముంది? ఎస్ ఎస్ Yes, కదా. ma'am. ఎస్ అంటే ఎస్ తో స్టార్ట్ అయ్యేది ఒకటి చెప్పండి. ఫస్ట్ 3 లో, ఫస్ట్ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో. సైన్. ఎస్ ఫర్ సైన్. అయితే సైన్ కి ఏది రివర్స్? కొసీకెన్. సో ఇక్కడ ఈ Cosecant. రెండు పాజిటివ్ గా ఉంటాయి, రిమైనింగ్ అన్ని కూడా నెగటివ్ గా ఉంటాయి. ఓకే. అలాగే థర్డ్ క్వాడ్రంట్ లో ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్ ఏముంది? ట్యాన్. టాన్. టాన్ కి ఆపోజిట్ ఏంటి? కాట్. కాట్. అంటే టాన్ కాట్ పాజిటివ్, రిమైనింగ్ నెగటివ్. అర్థమైందా? ఎందుకు అసలు ఏంటి పాజిటివ్ నెగటివ్ ఏంటి అంటే చెప్తాను ఇప్పుడు. ఇది ఒక చిన్న గేమ్ అన్నమాట. గేమ్ లాగా అనుకోండి. ఓకే. ఇక్కడ చూడండి, సి ఫర్ కాస్. కాస్ కి ఆపోజిట్, cot. కాస్ కి రివర్స్ ఏంటి? కాస్ సీకెండ్. ఈ రెండు పాజిటివ్, రిమైనింగ్ నెగటివ్. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఓకే. 0, 90, 180, 270, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి 360 అంటే ఒక కంప్లీట్ యాంగిల్ అయినట్టు కదా. సో ఇక్కడ మళ్ళీ మనకి క్వాడ్రంట్స్ ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. అలాగే ఇక్కడ మనం క్లాక్ వైజ్ లో చూడండి సార్, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం యాంగిల్స్ ఎట్లా వేసుకున్నామంటే దీనికన్నా అబౌవ్ 360 కన్నా దాటింది ఇక్కడ. అంటే 360 ప్లస్ థీటా, ఈ క్వాడ్రంట్ అలా పిలుస్తాం. 90 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి యాంగిల్స్. ఓకే. ఇక్కడ 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా. ఇక్కడికి వచ్చేసరికి 180 దాటింది కదా, 180 ప్లస్ థీటా, 270 మైనస్. అలాగే ఇక్కడ 360 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా. ఇలాగా మనము సెషన్స్ కింద, క్వాడ్రంట్స్ కింద. ఓకే. అయితే నేను మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది ఒక సెంటెన్స్, ఒక చిన్నది గుర్తుపెట్టుకుంటే మనం ఇప్పుడు వెళ్ళబోయే గేమ్ లో మీరు ఇవి యూజ్ చేసి నాకు చెప్పాలన్నమాట. చూడండి, ఆల్ అంటే మొత్తం అన్ని, ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సైన్, కాస్, టాన్, కొసెకన్, సీకెన్, కాట్ అన్ని కూడా పాజిటివ్ ఉంటాయి. అలాగే ఇందులోకి వచ్చేసరికి ఫస్ట్ లెటర్ గుర్తుపెట్టుకోండి, సైన్. సైన్ కి రివర్స్. ఎందుకు మేడం సీకెన్ తీసుకోలేదు అంటే నేను ఫస్ట్ 3 మాత్రం ముందు చూడమన్నాను. సైన్, కాస్, టాన్. ఓకే. సిల్వర్ టీ కప్స్ అన్నమాట, అందుకు. సారీ, కాస్. ఓకే. టీ అంటే టాన్, టాన్ కి రివర్స్ కాట్. సో ఈ రెండు అంటే ఏదైతే మనం రాస్తున్నామో ఆ రెండు పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ నెగటివ్ ఉంటాయి అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏంటి అసలు ఈ పాజిటివ్ నెగటివ్ ఎందులో యూజ్ చేస్తామంటే, సపోజ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, 90కి
270కి ఈ రూల్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేది మీరు చెప్పగలగాలన్నమాట. ఓకే, 90కి 270కి 90 ప్లస్ ఆర్ మైనస్ కానీ 270 ప్లస్ ఆర్ మైనస్ కానీ ఏమవుతుందంటే సైన్ కాస్ కింద కన్వర్ట్ అవుతుంది. కొసీకెన్ కాదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సైన్ కాస్ కింద కన్వర్ట్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. అలాగే సీకెన్ కొసీకెన్ అవుతుంది, కొసీకెన్ ఏమో సీకెన్ అవుతుంది. Question. మళ్ళీ మ్యామ్ చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఇక్కడ మళ్ళా ఇది కట్ అవుతుంది ఈ మీటింగ్ 10 minutes లో. మళ్ళా ఇదే లింక్ తోటి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఎస్ మ్యామ్. ఏంటంటున్నారు? నాది వాయిస్ కట్ అయిందా? ఇంకోసారి చెప్పండి. ఇదే మరి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాను అదే. ఓకే దెన్ ఓకే. ఇక్కడ చూడండి 90 ప్లస్ ఆర్ మైనస్ కానీ అంటే 90 ప్లస్ అంటే ఎక్కడ వస్తుంది? ఇది. Yes, 90 ma'am. మైనస్ అంటే ఇది. అలాగే 270 ప్లస్ అంటే ఇది. 270 మైనస్ అంటే ఇది. Yes, ma'am. అయితే ఓన్లీ 90కి 270కి మాత్రం సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. ఎలా అవుతుందో ఎందుకు అవుతుందో ఇప్పుడు ముందు చెప్తా, జస్ట్ గుర్తించుకోండి. ఇది సీకెన్ కొసీకెన్ అవుతుంది, కొసీకెన్ ఏమో సీకెన్. అలాగే Yes, ma'am. టాన్ కాట్ అవుతుంది, కాట్ టాన్ అవుతుంది. Okay. అయితే ఇప్పుడు మీకు 10th క్లాస్ వరకు అయితే ఈ 0 to 90 ఉంది కదా, ఓన్లీ ఫస్ట్ ma'am. క్వాడ్రంట్ లో మాత్రమే మీకు క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ఇవే Yes, మనం ma'am. యూజ్ చేస్తాం. కానీ మీకు అసలు దీని మీద నాలెడ్జ్ ఉంటే ఇంటర్కి వెళ్ళాక కూడా యూజ్ అవుతుంది. Yes, ma'am. అసలు ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ సైన్ 90 ప్లస్ థీటా అని రాసా. ఇక్కడ నేను ఏం చేశాను? 90 రాశాను కదా, Yes, ma'am. 90కి 270కి సైన్ ఏమవుతుంది? కాస్ అవుతుంది. కాస్ అవుతుంది. కాస్ సో ఆన్సర్ కాస్ థీటా అన్నమాట. ఓకే, Yes, ma'am. నెక్స్ట్ చూడాల్సింది 90 ప్లస్ అన్న అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా. సెకండ్ Yes, ma'am. క్వాడ్రంట్ లో ఇక్కడ వచ్చిన ఆన్సర్ కాస్ ఉంది కదా, కాస్ పాజిటివా నెగిటివా? అసలు కాస్ ఉందా ఈ రెండిట్లో? నో మ్యామ్, నెగిటివ్. అప్పుడు నెగిటివ్ అయిపోతుంది. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇంకోటి చెప్తాను Yes. చూడండి. టాన్ 270 మైనస్ థీటా. ఓకే, 270 Okay. మైనస్ థీటా ఎక్కడ? 270 ఫస్ట్ 270 అనగానే ఏమవుతుంది? టాన్ దాని కాట్ అవుతుంది. కాట్ Cot. అవుతుంది. సో కాట్ థీటా రాయండి. మరి Yes, ma'am. కాట్ థీటా 270 మైనస్ థీటాలో కాట్ ఉందా? ఉంది మ్యామ్. ఉంది కదా, ఉంది ma'am. పాజిటివ్ అన్నమాట, అంటే ప్లస్ కాస్ థీటా. ఓకే, అలాగే సైన్ 180 మైనస్ థీటా అనుకోండి. ఎస్ ఓకే, మ్యామ్. 180 మైనస్ థీటా. 180కి చేంజ్ అవుతుందా అవ్వదా? ఈ రెండిటికే అవ్వదు. అవుతుంది అని చెప్పాను. దీనికి అవ్వదు కాబట్టి మళ్ళా సైన్ థీటానే ఆన్సర్ వస్తుంది. సో 180 Yes, ma'am. మైనస్ థీటా అంటే ఏ క్వాడ్రంట్? 180 Cot. మైనస్ స్టేట్ అంటే అది సెకండ్ క్వాడ్రంట్ మ్యామ్. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ థీటా ఉందా? ఎస్ మ్యామ్. ఉంది అప్పుడు మ్యామ్. ఆన్సర్ ఏంటి? ప్లస్ సైన్ థీటా. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ Yes. అర్థమైంది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. నేను ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తాను, మీరు చెప్పండి. ఎస్ మ్యామ్. లేదంటే ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే ఇదేంటి పక్కకి వెళ్దు. సో మీరు ఏం చేస్తారంటే ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తో 90 మైనస్ థీటాతో ఆన్సర్స్ రాయండి. నేను ఒక 1 minute టైం ఇస్తాను, డిస్కస్ చేస్తాను. మీరు ముందు రాసేయండి. అర్థమైందా? 90 సైన్ minus- 90 మైనస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా, అలాగా దానికి ma'am. ఆన్సర్స్ అంతా రాసేయండి. అప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఈ లోపల నేను వాటర్ నామోహన్ ఆ, నామోహన్ ఆ, ఏదన్నారు? చెప్పు. ఏంటి ఆల్ సైన్ ఆల్లో ఉన్నాయి కాస్ అన్నిటికీ. టాన్ కొసీకెన్ సీకెన్ కాట్ ఈ అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తో 90 మైనస్ థీటాతో చెయ్యండి అంటున్నా. సైన్ 90 మైనస్ థీటా ఆన్సర్ ఎంత చూసుకోవాలి. 90కి కన్వర్ట్ అవుతుందా లేదా చూసుకోండి. తర్వాత అది ఏ క్వాడ్రంట్ లో ఉంది,
పాజిటివా నెగిటివా అది వెయ్యాలి. ఎస్ మ్యామ్. ఓకే, చేసేది అర్థమైంది శ్యామ్లా? నన్ను అడగచ్చు పర్లేదు. లైట్ అర్థమైంది మ్యామ్ కొంచెం. అది నీకు కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఇది రికార్డింగే మళ్ళా చూడొచ్చు. ఎస్ మ్యామ్ రికార్డ్ చేస్తున్నాం మళ్ళీ చూద్దాం. యా మళ్ళీ చూడండి. నీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేసి కూడా అడగచ్చు, నేను చెప్తా. ఎస్ మ్యామ్. నువ్వు మళ్ళా చెప్పమన్నా చెప్తా, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే మ్యామ్. అయిపోయిందా? ఎస్ మ్యామ్, ఇంకో లాస్ట్ 3 చేసేస్తున్నాం అయిపోయింది. ఓకే ఓకే. అయిపోయింది మ్యామ్. చెప్తారా? చెప్పనా మ్యామ్? sin 90 మైనస్ θ ఆన్సర్ ఎంత? ప్లస్ కాస్ థీటా. ఎగ్జాక్ట్లీ. ఎలా వచ్చింది శ్యామ్లా చెప్పనా? ఎస్ మ్యామ్. ఇప్పుడు నేనేం చెప్పాను, 90 ఉంది కదా, 90 కానీ 270 కానీ సైన్ అని ఉంది Sin కదా, cos. సైన్ కాస్ అవుతుంది. సో తను ఏం చేశాడంటే కాస్ థీటా వేసేసాడు. వేసిన తర్వాత చెప్పు మైనస్ థీటా ఎక్కడ ఉందని. సో 90 90 మైనస్ theta. థీటా ఎక్కడుందో చూసుకోవాలి. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కదా, ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివే కాబట్టి అన్ని ఎస్ పాజిటివ్. మ్యామ్. కాబట్టి పాజిటివే వస్తాయి. అన్ని పాజిటివే కాబట్టి ఇంకా మనం మిగతా వాటి చూసుకోకర్లా, అన్ని పాజిటివ్లే వస్తాయి. సో 90కి మళ్ళా కాస్ ఏమవుతుంది? సైన్. కాస్ సైన్ అవుతుంది, Sin. రివర్స్ అన్నమాట. సైన్ థీటా సైన్ థీటా ప్లస్ సైన్. ప్లస్ వస్తుంది. నెక్స్ట్ టాన్ Yes. 90 అనగానే టాన్ దేని కింద కన్వర్ట్ అవుద్ది? Cos. కాట్ థీటా. కాట్ థీటా ఏమొస్తుంది? ప్లస్ కాట్ పాజిటివ్. థీటా. Plus cos theta. నెక్స్ట్ 90లో కొసీకెన్ ఏమవుతుంది? సీకెన్ అవుతుంది. Sec. నేను చెప్పాను కదా, సీకెన్ కొసీకెన్ అవుతుంది, కొసీకెన్ సీకెన్ కింద కన్వర్ట్ అవుతుంది. పాజిటివ్. నెక్స్ట్ కాట్ ఏమో కొసీకెన్ అవుతుంది. ఓకే, Plus. ఎస్ మ్యామ్. కొసెక్ Cosecant థీటా theta. ఇది. నెక్స్ట్ కాట్ టాన్ థీటా ప్లస్ టాన్ థీటా. ప్లస్. గుడ్. అలాగే మీరేం చేస్తారంటే రిమైనింగ్ కూడా రాయండి, ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు సైన్ 90 మైనస్ థీటా ట్రై చేసాం కదా, అలాగే సైన్ Sin. 360 ప్లస్ థీటా చేయండి. అలాగే ఇందులో మళ్ళా కాస్ టాన్ ఇవన్నీ రాయాలి. మళ్ళా నెక్స్ట్ క్వాడ్రంట్కి వెళ్ళండి, సైన్ 90 ప్లస్ థీటా, కాస్ 90 ప్లస్ థీటా అవి రాయండి. మళ్ళా 180 మైనస్ థీటాతో ట్రై చేయండి. 180 ఇక్కడ మారదు కాబట్టి అలా రా. ఏంటమ్మా? 180 మారదు కదా, మారకపోతే 360కి మారదు, 180కి మారదు. సైన్ కాబట్టి మరి సైన్ 180 మైనస్ థీటా అంటే మళ్ళీ సైన్ థీటానే వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చేశాను చూడండి, ఇక్కడ ఎస్ మ్యామ్, దాన్ని బట్టే చేసుకో. చేసేయడమే. అంటే మీరు అబ్జర్వ్ చేయాలి, మళ్ళా సైన్లు మారిపోతాయి. అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ మీరు చెక్ చేసుకోవాలి, 180 మైనస్ థీటాలో ఉందా లేదా. ఫర్ సపోజ్ కాస్ 180 మైనస్ థీటా ఉందనుకోండి, ఎస్ ఎక్కడ మ్యామ్, మళ్ళీ ఉంటుంది? కాస్ మళ్ళా కాసే వస్తుంది. అయితే ఈ కాస్ థీటా 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా, దాంట్లో కాస్ట్ లేదు కాబట్టి నెగిటివ్. ఎగ్జాక్ట్లీ. కాస్ థీటా లేదు కాబట్టి నెగిటివ్. సూపర్, వెరీ నైస్. ఇలా ఫాస్ట్ గా నాకు రిప్లై ఇస్తూ ఉంటే టకటక వెళ్ళిపోతుంది.
కాకపోతే Yes, ma'am. శ్యామ్లా భయపడకు, మళ్ళా నీకు కావాలంటే నువ్వు ఎన్నిసార్లు వింటా అంటే అన్నిసార్లు విను, నేను నీకు లింక్ పంపిస్తాను. ఓకే మ్యామ్. నెక్స్ట్ వచ్చి వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి, కానీ ఈ రోజే చెప్తే కొంచెం తను కన్ఫ్యూజ్ అవుతుంది. సో చిన్న టాపిక్ ఇస్తాను, చిన్న కాన్సెప్ట్ ఒకటి, ఇది గుర్తుపెట్టేసుకోండి. Yes, ma'am. Yes, ma'am. ట్రిగ్నోమెట్రిక్